రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంట్రీ పోదాం. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల తలరాతలు మారడం లేదు. స్మార్ట్ సిటీల్లో సైతం ప్రజలకు వరద నీటి కష్టాలు వీడిపోవడం లేదు. అటు పథకాలు అంటూ ప్రజలకు కేటాయిస్తున్న ఇళ్ల స్థలాల్లోనూ వరద నీరు చెరువులుగా మారుతుంది. ఎటు చూసినా వర్షపు నీరు వరద గోదావరిలా పరుగులు పెడుతూనే ఉంటుంది. బురద నీరు ప్రజల జీవితాల్లో భాగమైపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల కారణంగా అతలాకుతలమైన ముంపు కష్టాలపై స్పెషల్ స్టోరీని ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. ఆ ప్రాంతానికి వెళ్తే చుట్టూ చెరువులు కనిపిస్తాయి. అయితే అవి చెరువులు కావండోయ్, ఇళ్ల స్థలాలు. ఇళ్ల స్థలాలు ఏమిటి, ఇక్కడ చెరువులు ఏమిటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. ఇంతకీ చెరువులను తలపిస్తున్న ఆ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవ భూములివి. ఇటీవల కురిసిన వర్షాలకు వరద గోదావరిలో మారిపోయింది. మరి ఆ కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్రంలోనే అతిపెద్ద ఏకైక సెంట్రల్ లేఅవుట్గా గుర్తించబడిన రాష్ట్ర మంత్రి కన్నబాబు నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాల సేకరణ వివాదంగా మారడం ఇప్పుడు తీవ్ర సంచలనమవుతోంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, ఇవేవో చెరువులనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు చెరువులో కాలేసినట్లే. అదేమిటి అనుకుంటున్నారా? నిజమండి, ఇవి చెరువులు కావు, ఇళ్ల స్థలాలు. గోదావరి వరద ఉధృతికి ఆవ భూముల్లో భుజాల దాకా నీళ్లు చేరాయి. దీంతో అక్కడి ప్రజల కోసం కేటాయించిన స్థలాల్లో నీళ్లు చేరి ఇలా చెరువులను తలపిస్తున్నాయన్న మాట. దీంతో ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇలా ఎందుకు పనికిరాని ముంపు భూముల్లో ఇళ్ల స్థలాలను కేటాయిస్తారా అంటూ నిలదీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద అందరికీ ఇళ్లు పథకంలో లేఅవుట్నే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కరప వలసపాకిల గ్రామాల మధ్య 135 ఎకరాల్లో వేయడం జరిగింది. ఇందులో 90 ఎకరాల్లో పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు చెందిన ఎస్ఎండ్ భూములు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో వీళ్ళందరికీ భూములు ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు గొప్పలు పోవడానికి, మేము భూమి సేకరించామని చెప్పడానికి వీళ్ళందరి దగ్గర భూములు తీసుకుని ఇప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ భూములు పూర్తిగా నీట మునిగిపోయి వర్షం వచ్చి వాయుగుండం వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి 10 రోజులు దాటిపోతున్నా కూడా ఇప్పటికీ వర్షాల్లో నీరు అలాగే ఉండిపోయింది. ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎందుకు పనికిరావు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు కూడా తీవ్ర ఆగ్రహవేశం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల పథకంలో అందరికీ ఇళ్లు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన స్కీంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది. పేదలకు ఇళ్ల స్థలాలంటూ గొప్పలు చెప్పుకోవడంలో ఉన్న హడావిడి పేదలకు అనువైన ఇళ్ల స్థలాలను కేటాయించాలన్న విషయంలో మాత్రం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. చెప్పాం కనుక ఏదో ఒకటి చేసి, నామ్కే వాస్తేగా ఏదో ఒకటి చేసి పడేయాలన్న పద్ధతి ఈ ఇళ్ల స్థలాల ఎంపికలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా ఎందుకు పనికిరాని భూములను సేకరించి వాటిని ప్రజలకు అంటకట్టేందుకు అధికారులు చూపిన ఉత్సాహానికి ప్రజాప్రతినిధులు సైతం సై అన్నారు. దీంతో ఈ భూములు ఎందుకు పనికి రాకుండా మారిపోయాయి. పైగా తాజా వర్షాలకు ఇవి కాస్త నీట మునిగి ఆక్వా చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఏరికోరి ఎందుకు పనికిరాని ఇళ్ల స్థలాలను సంక్షేమం పేరిట, నవరత్నాల పేరిట ప్రజలకు అంటగట్టారని నేతలు, అధికారులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ ఇళ్ల స్థలాలను మార్చి నెలలో పంపిణీ చేయాల్సి ఉండగా అక్టోబర్ దాటిపోతున్నా దాని ఊసే ఎక్కడా కనిపించడం లేదు.
మార్చి నెలలో జరగాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అక్టోబర్ నెల దాటిపోతున్నా అధికారులు, అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోవడం ఈ పథకంపై వారికున్న నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా నిలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక అతిపెద్ద వివాదాలు లేని సెంట్రల్ లేఅవుట్ను కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం కరప వలసపాలక మధ్య 139 ఎకరాలలో లేఅవుట్ వేశారు. ఇందులో 92 ఎకరాలు డి ఫారం పట్టా భూములు కాగా మిగిలినవి ప్రైవేట్, ప్రభుత్వ భూములు. అయితే ఇందులో 70 ఎకరాలు మాత్రమే గ్రావెల్ వేసి చదును చేశారు. మరో 69 ఎకరాలు అలాగే వదిలేశారు. దీంతో ఇవన్నీ ఇప్పుడు చెరువులుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు నీటిని మళ్లీ చదును చేయడానికి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఇలాంటి స్థలాలను పేద ప్రజలకివ్వాలని చూస్తారా అంటూ ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి చెరువుల్లా మారిన ఇళ్ల స్థలాల గురించి తహసీల్దార్ ఏమంటున్నారో ఓసారి చూద్దాం. మరి కర్మండలో ఎటువంటి వివాదాలు మరి ఇబ్బందులు లేకుండా కేవలం ఒకే చోట కేవలం కరప గ్రామంలో ఒక 139 ఎకరాలు బిగ్ లేఅవుట్ మరి మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది చాలా అత్యంత ఇంపార్టెంట్ విషయం అనే కాదు, మరి స్టేట్లో కూడా ఇది మరి ఒక చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే 139 ఎకరాలు ఒకే చోట సేకరించి ఎమ్యూనిటీస్ గ్రామం ఆల్మోస్ట్ గ్రామం సంబంధించిన ఎమ్యూనిటీస్, డ్రైన్ డెవలప్మెంట్స్, రోడ్స్, చెట్లు అన్ని నాటకి ఒక సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ 139 ఎకరాలు కూడా ఎటువంటి వివాదం గొడవలు లేకుండా కూడా సేకరించాం. ప్రజలకి ఇవ్వాల్సిన పేమెంట్లన్నీ కూడా సక్రమంగా చేయడం కూడా జరిగింది. ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఉన్నాయో మొత్తం సేకరించిన భూమి మొత్తం 139 ఎకరాలకు గాను సుమారుగా 70 ఎకరాలు ఫిల్లింగ్ అయింది. సుమారుగా ఒక 50 ఎకరం మాత్రం మనకి ఫిల్లింగ్ కావాల్సి ఉంది. దానికి కారణం ఏంటంటే ఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో మరి వర్షాలు హెవీ రెయిన్స్ రావడం వల్ల దారి మార్గం వల్ల కాలేదు. కానీ అది కూడా దానికి కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎస్టిమేట్లు అంచనాలు తీసుకుని కాంట్రాక్ట్ నియమించి ఉంచడం జరిగింది. కేవలం ఈ వర్షాలు తగ్గిన పిదప ఆ 50 ఎకరం కూడా మరి ఫిల్లింగ్ చేసి మరి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నిర్ణీత గడువులాగా మేము పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ప్రభుత్వం మొక్కుబడి తంతుగా ఎందుకు పనికిరాని స్థలాలను ఇళ్ల స్థలాల కోసం సేకరించిందని, బీఫారం పట్టా భూములు తీసుకుని వాటికి సొమ్ములు చెల్లించలేదని రైతు వీరబాబు ఆరోపించారు. దీంతో చేతుల్లో పొలం లేక, పరిహారం రాక కూలీలుగా మారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు సీలింగ్ ల్యాండ్ ఇచ్చారండి ఎస్టీఎస్సీలకి. ఆ భూమి మళ్ళీ ఇళ్ల స్థలాలకు ఇస్తానని తీసుకున్నారు ప్రభుత్వం. వైఎస్ఆర్ తీసుకుని వాళ్ళకి డబ్బులు లేవు, చేను ఊడ్చుకోనాకలేదు, నానా కష్టాలు పడతా ఈతలు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 2 అడుగుల లోతు నీరు ఆ కప్పెట్టిన సైకిల్లో ఆ ఇళ్ల స్థలాలు పంపిణీ లేదు. వీళ్ళకి చేను ఊడ్చుకోనాకలేదు, వాళ్ళకి బతుకుదారు లేదు. ఈ హోటల్ గట్రా పనిచేసి బతుకున్నారు. అది పరిస్థితి కరప. ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్గా అందరికీ ఇళ్ల కోసం స్థలాలు సేకరించామని అధికారులు గొప్పలు పోతున్నారని, పరిహారం మాత్రం చెల్లించలేదని, ఈ భూములు ఎందుకు పనికిరావని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్చిలో తమకు పట్టాలిచ్చి ఉంటే ఈ పాటికి ఇళ్ల నిర్మాణం పూర్తయి ఈ వర్షాలకు కొట్టుకుపోయి ఉండేవని రైతులు ఆరోపిస్తున్నారు. ఎంత సేను మీద ఎన్నాలో తీసుకునే కూడా చాలా ఇదిగా ఉన్నాయి. పేదలకు ఇల్లు ఇస్తారని కడపలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది 130 ఎకరాలు తీశారు. అది చూస్తే మన లోతు నీటితో మునిగిపోయి ఉంది. అలాంటి ఇల్లు కట్టుకుని ఏ పేదపడైనా కట్టుకోవాలని మేము అడుగుతున్నాం. అలాగే ఇవ్వదలుచుకుంటే ఇంకా మంచి భూములు ఉన్నాయి, ఇక్కడ మెరకలేసి ఉన్నాయి, అలాంటివి ఇవ్వాలి. కానీ ఇలాంటి పళ్ళ భూములు ఇచ్చి పేదలతో ఆడుకోవద్దని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ప్రజలకు ఇచ్చి ఏదైనా నాణ్యమైన భూమి ఇచ్చి
ఇక్కడ మెరకలు ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చి అందులో చక్కగా ఇల్లు కట్టుకుని జీవిస్తారు కాబట్టి అలాంటి ఇల్లు వాళ్ళని కోరుకుంటున్నాం. కాగా ప్రభుత్వం వెంటనే తమ నుంచి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించాలని డీఫారం పట్టా భూములిచ్చిన రైతులు వేడుకుంటున్నారు. ఆ సొమ్ములు రాక పొలం పోయి కూలీలుగా మారిపోయామని డీఫారం భూమి రైతులు ఆరోపిస్తున్నారు. మాకు ఎస్ఎల్కి 1986లో ఇచ్చినటువంటి పొలాలను ఇప్పుడు ప్రభుత్వం కొంచెం డబ్బులు ఇచ్చి ఎకరానికి 32 లక్షలు ఇచ్చి అవి తీసుకోవడం జరిగింది. అయితే అవి 3 అడుగులు కప్పెట్టారండి. పక్కనే మురికాలు ఉండడం వల్ల అది నీరు లాగడం లేదు. పక్కన ఆల్రెడీ అన్యక్రాంతం అయ్యింది. ఇప్పుడు ఆ యొక్క పొలాల్లోకి మీడియా వాళ్ళు వచ్చారు. మేము మీడియా ద్వారా మా యొక్క బాధను మేము తెలియపరుచున్నాం. మా పొలాలు తీసుకున్నారు కానీ ఆ పొలాలు ఏ విధంగా కూడా ఇల్లు స్థలాలకైతే ఉపయోగకరంగా లేవు. మోకాళ్ళ లోతు ఇప్పుడు కూడా నీరు ఉండడం జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద సెంట్రల్ లేఅవుట్గా గొప్పలుపోతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఓసారి ఇక్కడి పరిస్థితులను చూసి అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో పరిశీలించాలని, ఇక్కడ ఇల్లు కడితే ఉంటాయో కూలిపోతాయో ఇంజనీరింగ్ నిపుణులతో పరిశీలన చేయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇల్లులు ఇద్దామనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు మొత్తం అందరికీ కావాలనేసి 25 లక్షల ఇల్లులు ఇస్తున్నారు. కానీ అది ఇచ్చేదేదో కదా మామూలుగా మునిగిపోయిన భూములు కాకుండా వేరే ప్రాంతాల్లో ఇస్తే అది చాలా బాగుంటుంది. కానీ మునిగిపోయిన భూముల్లో ఇస్తే ఇప్పటికి కరపలో 135 ఎకరాలు తీసుకున్నారు. కానీ ఇవి ముంపుడికి గురయ్యి మునిగిపోయి అదే ఇల్లులు కట్టుకుని ఉంటే ఈ రోజుని మొత్తం అన్నీ మునిగిపోయిను. కానీ వేరే ప్రదేశంలో ఏదైనా మంచి విత్తన ప్లేస్లు ఇస్తే అది ప్రజలు కూడా చాలా హర్షించదగ్గ విషయం. అటు వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, ఉన్మాదంతో వ్యవస్థలని ధ్వంసం చేస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వర్షాలు వెలిసి సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నా ఇళ్ల స్థలాలు సేకరించిన భూముల్లో మాత్రం ఇప్పటికీ బురద నీరు అలాగే ఉండిపోవడం పట్ల ప్రతిపక్ష నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాలు తమకు వద్దని కొత్తగా మంచి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి మరీ బురదలో ఇవ్వడం జనాలకి చాలా అసహ్యంగా ఉంది. అయినా ఇక్కడ పరిస్థితి అసలు బాగలేదు. ఓ పక్కన పంట పొలాలు, పక్కన మురుక్కాలవ, అలాంటి దాంట్లో మురుక్కాలవ గట్టు పోయిందంటే ఇంకా ఈ ఇల్లుకి ఎందుకు పనికిరావి. అలాంటి సైట్లు ఇవ్వడం, మండలం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అది కరెక్ట్ అయిన తీరీ కాదు. గవర్నమెంట్ దాన్ని ఆలోచించుకుని ఆ మురుక్కాలవ రివిట్మెంట్ అది కట్టి బిల్డింగ్ బాగా ఇంకా మెరక చేసి ఇస్తే బాగుంటుందని మా తెలుగుదేశం తరపున మేము డిమాండ్ చేస్తాం. ఇళ్ల స్థలాలంటే ప్రధాన డిమాండ్ అంటే మేము ఏంటంటే మా ప్రధానమైన తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే కరప మండలంలో ఈ భూమిని తక్షణం ఆపి, ప్రభుత్వ భూమి ఎలాగిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కొని ఆ భూమిని ఈ భూమిని ఆపి వేరే మెట్ట ఉన్న ఏరియాలో, ఇది ములుపున ఏరియా, ఇది పక్కనే కాలువ ఉంది, ఏదైనా రేపొద్దున్న గండి కొట్టి ప్రమాదకరమైన సంఘటన ఏదైనా జరిగితే మొత్తం కాలనీ అంతా కూడా 135 ఎకరాలు మునిగిపోయే పరిస్థితి ఈవేళ ఇక్కడ ఉంది. అంతే కాబట్టి మా ప్రధాన డిమాండు ఈ భూమిని తక్షణం ఆపి గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ సీఎం గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ ఇది ఆపి అర్జెంటుగా ఇవే పట్టాలు ఒక మంచి భూమిని సెలెక్ట్ చేసి వేరే ప్లేస్ ఇవ్వాల్సిందే మా ప్రధాన డిమాండ్.
మొత్తానికి పేద ప్రజలకు ఇల్లు అంటూ వైసీపీ ప్రభుత్వం సేకరించిన ఇళ్ల స్థలాలు చెరువులుగా మారిన వైనం ఇప్పుడు సర్వత్రా తీవ్ర సంచలనం రేపుతోంది. పేరు గొప్పన్న సామెత చందంగా మారింది తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నగరం పరిస్థితికి. పేరుకు మాత్రం అదో స్మార్ట్ సిటీ, కానీ చినుకు పడిందంటే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారాల్సిందే. ఆ నగర ప్రజలు నరకం చూడాల్సిందే. తాజాగా కురిసిన వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోయింది. కాలనీలు చెరువుల్లా మారాయి, రహదారులు సాగరాల్లా మారాయి. దీంతో కాలు తీసి బయటకు కూడా పెట్టలేని పరిస్థితి. ఆఖరికి తిండి తిప్పలేక ప్రజలు దాతల సహాయంతో నెట్టుకు రావాల్సిన వస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఆ స్మార్ట్ సిటీ ఏమిటి, అక్కడ ప్రజల కష్టాలేంటో ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది తూర్పు గోదావరి జిల్లా కేంద్ర నగరం స్మార్ట్ సిటీ కాకినాడ. చుట్టూ వరద నీరు, కాలు తీసి బయట పెట్టాలంటే మోకాలి లోతు ముంపు. ఏ క్షణం గోడలు కూలుతాయోననే భయం గుప్పిట్లో జీవనం. పాములు, ఇతర కీటకాలతో సహవాసం. ఆకలి, దాహం తీరే మార్గం లేక దీనంగా ఎదురుచూపులు. దుర్వాసనలోనే కష్టాలు. ఇవి కాకినాడ స్మార్ట్ సిటీలో వరద బాధితులు అనుభవిస్తున్న బాధలు. వారం రోజులుగా నగర వాసులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఈ నేపథ్యంలో అధికారులు అరకొర సాయానికే పరిమితమయ్యారు. ఆహారం, తాగునీరు సరఫరా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు కాకినాడ నగరవాసులు. నిజానికి కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినప్పటికీ ఇక్కడి ప్రజలకు కలిసి వచ్చిన అదనపు ప్రయోజనాలు ఏమీ లేవు. కేవలం ట్యాక్సులు పెంచారు అంతే. కానీ సౌకర్యాలను పెంచడంలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. నేతలు గొప్పగా చెప్పుకునే సోకాల్ ఈ స్మార్ట్ సిటీలో వానలు పడితే చాలు ప్రజలు వణికిపోవలసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటా మునిగిన నగరం ఇంకా తేరుకోలేదు. 7 రోజులుగా నగరంలోని ప్రజలు 5 అడుగుల లోతు చేరిన నీటిలోనే కాపురాలు చేస్తున్నారు. చిన్న చినుకు పడితే చాలు వారు భయంతో వణికిపోయే దుస్థితి నెలకొంది. కాకినాడ సిటీ, అర్బన్ ప్రాంతాలు కలిసి ప్రతాప్ నగర్, టీచర్స్ కాలనీ, ట్రెజరీ కాలనీలు ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు 5 అడుగుల లోతు నీటిలో ఉండిపోయాయి. స్థానికుల రాకపోకల కోసం కార్పొరేటర్ 2 బోట్లు ఏర్పాటు చేశారు. అంతకుమించి ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి వారికేసి చూడలేదు. దీంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. తమకు సంబంధం లేనప్పటికీ మానవత్వంతో రూరల్ ప్రాంతంలో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కార్పొరేటర్ జేడి పవన్ తెలిపారు. ఈ వరద ముంపు దగ్గర గత 5 రోజులుగా ఉందండి. 7 రోజులు మరి మేము మా తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము ప్రజలకైతే భోజనాలు ఏర్పాటు చేయగలుగుతాం. ఆయన ఎమ్మెల్యే గారు చెప్పిన మటుకు బోట్ ఇప్పించారు. మాకు పబ్లిక్ని లోపల నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళ అవసరాలకు బయటకు తీసుకురావడం, లోపల తీరుతాం, అది చేయగలుగుతాం. వాటర్ని అయితే మేము పంపించి తోడలేము కాబట్టి. అంటే చాలా మంది పునరావాస శిబిరాలు వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయారు. మరి ఇలాంటి పరిస్థితి ఏంటి? ఇలాంటి కూడా మేము ఇంటికి వెళ్ళి భోజనం అందిస్తున్నాం సార్. ఇలాంటి కూడా ఇంటికి వెళ్ళి భోజన ప్యాకెట్ అందిస్తాము. పొద్దున సాయంత్రం, మధ్యాహ్నం, సాయంత్రం అండి. అలాగే మరి ఈ వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. ఇవాళ మరి పొద్దున ఒక రోజు కూడా ఆగింది, కానీ అది కూడా మధ్యాహ్నం ఎక్కువ అయిపోద్ది. మరి వరద తగ్గివకు మరి ప్రతి సంవత్సరం వచ్చే వరద, కానీ ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చింది వరద. ఏలేరు రిజర్వాయర్ వల్ల వాటర్ ఎక్కువ ఇన్ఫ్లో ఎక్కువ వస్తుందండి. ఆ వదలడం వల్ల మాకు ఎక్కువ వరద వచ్చింది. లేకపోతే ఇంత వరద ఎప్పుడు మేము చూడలేక కాకినాడని. ఇప్పుడు కూడా వర్షం, ఎంత వర్షం వచ్చినా మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్లో వాటర్ వెళ్ళిపోయేది. ఆ ఏలేరు రిజర్వాయర్ వాటర్ ఎక్కువగా వదిలేయడం వల్ల అది వచ్చి మాకు వచ్చిందండి. ఈ
7 రోజులుగా పూర్తిగా నీట మునిగిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమను ఏ అధికారి, ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి కరెంటు కూడా లేదని, నీటి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పాములతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కార్పొరేటర్ ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నారు తప్ప ఇంతవరకు అధికారులెవ్వరూ తమ ప్రాంతానికి రాలేదని వాపోతున్నారు. ఇప్పటికీ పాములు బురద వేధిస్తున్నాయని చెబుతున్నారు. యాక్చువల్గా వాటర్ చాలా హెవీ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, స్నేక్స్ వచ్చేస్తున్నాయి, 6 బైట్స్ కూడా అవుతున్నాయి. ఓకే, చాలా వస్తున్నాయి. ప్రజెంట్ అయితే పవన్ గారు, మా కార్పొరేటర్ గారు మాత్రం కొంచెం దీన్ని దగ్గర నుంచి చూసుకుంటున్నారు తప్పించి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరన్నా గవర్నమెంట్ అధికారి కానీ ఎవరు కూడా రాలేదు ఇప్పటికి వచ్చి. ఈవెన్ కనీసం చూసి వీళ్ళకి సిక్ అవుతున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో బోట్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూసుకుంటున్నారు. సో కాబట్టి త్వరగా అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటే మేము కొంచెం ఇదవ్వే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో ఉన్నాము, ఫస్ట్ అన్ని ఇంట్లో సామాన్లన్నీ కూడా తడిచిపోయి చాలా ప్రాబ్లం, చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో త్వరగా అధికారులు ఏమైనా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ కొలాయి తీసిన కానీ మంచినీళ్ళు లేక, వాటర్ లేక చాలా బాధపడుతున్నాం. మరి మీరు బయటికి వెళ్ళాలంటే ఎలాగమ్మా? వెళ్ళలేదండి, వారంలో ఎలాగా ఏదో కొంచెం అలా తాగడమండి. పప్పు ఉడిపెట్టి భోజనాలు వండి మేడం గారు అది పంపిస్తున్నారు. ఏలేరు రిజర్వాయర్కు గండిపడడంతో అక్కడి నీరు సామర్లకోటకు చేరింది. ఆ ప్రాంతాన్ని సురక్షితం చేసేందుకు సామర్లకోట కెనాల్కు గండి కొట్టడంతో ప్రతాప్ నగర్, టీచర్స్ కాలనీ, ట్రెజరీ కాలనీలో వరద నీరు వచ్చి చేరింది. వర్షాలొచ్చి 7 రోజులు దాటినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఇప్పటికైనా అధికారులు తమను రక్షించాలని ఈ ప్రాంత ప్రజలు 2 చేతులు జోడించి ముక్త కంఠంతో కోరుతున్నారు. వర్షాలు వెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం ప్రకటించిన ముంపు సహాయం ఇప్పటి వరకు వీరికి అందలేదు. కనీసం ఇప్పుడైనా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రజలకు వస్తున్నది. ఇది కాకినాడ అర్బన్ రోడ్డు తెలిసిన ప్రాంతం. పెద్దపల్లి టీచర్స్ కాలనీ, ట్రెజరీ కాలనీ వస్తుంది. సోమవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతానికి వాటర్ వస్తుంది. దీనికి కారణం ఏలేరు రిజర్వాయర్ గండిపడడంతో సామర్లకోట నీరు వచ్చింది. అక్కడ ప్రజల సురక్ష కోసం అక్కడ గండిపడడంతో ఒక్కసారిగా నీరు పొంది వచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది, ఇక్కడ కార్పొరేటర్ గారు మానవతా దృక్పథంతో, ఎందుకంటే అర్బన్ ఎలక్షన్ జరిగింది, అర్బన్ కార్పొరేటర్ అయినా రూరల్ ఎలక్షన్ జరగలేదు, ఎవరు ప్రజాప్రతినిధులు లేరు. అదేవిధంగా పైగా రూరల్కి వచ్చేసరికి మంత్రి గారు కాన్ఫరెన్స్, కన్నబాబు గారు కాన్ఫరెన్స్ వస్తుంది. ఆఫీసర్ ఇప్పుడు దాకా ఇక్కడ వచ్చి చూడలేదు. పూర్తిగా 5 రోజుల నుంచి 2 బోట్లకి డీజిల్ కట్టి పెట్టుకుని భోజనాలు, పాలు మొత్తం అన్ని ఆయన సప్లై చేస్తున్నారు. అవసరమైతే నీరు, మంచినీరు, తాగడం నీరు కూడా పంపిస్తున్నారు. నిజానికి వరదలకు నగరంలో 26 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. 15 డివిజన్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పాత బస్టాండ్, ట్రెజరీ కాలనీ, కచేరిపేట, వెంకటేశ్వర కాలనీ, జగన్నాథపురం, గొల్లపేట, ఎస్ అచ్యుతాపురం, జన చైతన్య లేఅవుట్ తదితర ఆవాసాలు ముంపులో కొనసాగుతున్నారు. వేలాది మంది బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నగర పాలక సంస్థ అధికారులు 14 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం 2 చోట్ల మాత్రమే కేంద్రాలను కొనసాగిస్తున్నారు. కరోనా భయంతో వెళ్లలేక అనేక మంది ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. సగం మంది బాధితులకు మాత్రమే అరకొర ఆహారమే అందుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం వండుకునే అవకాశం లేదు. ఇతర ఎటువంటి సహాయక కార్యక్రమాలు లేవు. కనీసం ఆహారమైనా పూర్తి స్థాయిలో అందించాలని బాధితులు కోరుకుంటున్నారు. ఇలాగే ఉంది సార్. ఏంటంటే వస్తున్నారు, చిన్న చిన్న పొట్లాలు పట్టుకుని వస్తున్నారు. ఆఫీసర్లు అంటే వాలంటీర్స్ వస్తున్నారు. ఆఫీసర్లు ఎవరు రాలేదు సార్. ఆఫీసర్లు ఎవరు రాలేదు, అధికారులు ఎవరు రాలేదు, ప్రభుత్వ అధికారులు అసలు రాలేదు. కార్పొరేటర్ గారు ఒక ఆయన తిరుగుతున్నాడు. అదే అండి. కాకపోతే ఏంటంటే కొద్ది పాలకి కాయగూరలు కట్లకి ఇబ్బంది పడుతున్నాం సార్.
కాకినాడ స్మార్ట్ సిటీలో వరదకు నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టదా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో స్మార్ట్ సిటీగా ఉన్న కాకినాడ ప్రతిసారి ముంపునకు గురవుతోంది. ప్రణాళికాబద్ధంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకపోవడంతో లోతట్టు ప్రాంత కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ అని కాకుండా సౌకర్యాల్లో కూడా కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలని కోరుకుంటున్నారు. ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.